ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుడు విశ్వాసం ఉంచితే ఏదైనా కార్యం జరిగిస్తాడు అన్నదానికి చాలామంది ఎలా అనే క్వశ్చన్ వేస్తూ ఉన్నారు. అయితే నా సమాధానం ఏంటంటే ఎలా కాదు, ఎలా అయినా ఆయన చేయగలడని జ్ఞాపకం చేసుకో. మీ అందరికీ అర్థమయ్యే విధంగా ఒక చిన్న ఉదాహరణ చెప్తాను వినండి. ఈ వరల్డ్ మొత్తంలో ఏదైనా బర్డ్, ఏదైనా పక్షి తనకు తానుగా కల్టివేట్ చేసుకుంది, లేదంటే తనకు తానుగా ఫార్మింగ్ చేసుకుని ఆహారం తీసుకున్న బర్డ్ మీ ఎవరికైనా తెలుసా? నాకు తెలిసి భూప్రపంచంలో అలాంటి బర్డే లేదు. ఎందుకంటే బైబిల్లో క్లియర్గా మెన్షన్ చేయబడింది ఏంటో తెలుసు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కోట్లలో కూర్చుకొనవు, వాటిని పోషించుచున్న దేవుడు మిమ్మల్ని పోషించడా? వారి కంటే మీరు శ్రేష్ఠులు కారా అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు జ్ఞాపకం చేసుకో, ఎలా అయినా పోషించగలిగిన దేవుడు నీతో ఉన్నప్పుడు ఎలా అనే దగ్గర నువ్వు ఆగిపోతే ఇంకా విశ్వాసం ఏముంది? ఈరోజు దేవుడు అంటూ ఉన్నాడు, విశ్వాసం పట్టుకో, ఎలా అయినా కార్యాన్ని నేను జరిగిస్తాను, ఎలా అయినా పరిస్థితుల నుంచి నేను నీకు విడుదల కలిగజేస్తాను. ఈరోజు జ్ఞాపకం చేసుకో, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు, వాటినే నేను పోషించుచున్నప్పుడు నీ జీవితాన్ని నేను పోషించలేనని దేవుడు అంత బలంగా చెప్తా ఉన్నాడు. నీ విశ్వాసాన్ని బలంగా ఎత్తుపట్టుకో, దేవుడు నీ జీవితాన్ని మార్చి నిన్ను పోషించి ముందుకు నడిపించునుగాక. ఆమేన్.